హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రెస్టారెంట్లో మాత్రమే దొరికే, నోట్లో వేస్తే కరిగిపోయే క్యాలీఫ్లవర్ వైట్ కుర్మా. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని అందులో వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక స్ట్రెయినర్ తీసుకొని అందులోకి వేసేసుకొని పాలనన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న కాజుని వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని క్యాలీఫ్లవర్ని మంచిగా ఇలా కట్ చేసుకొని కడిగి స్టవ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొంచెం క్యారెట్, కొత్తిమీర వేసుకొని ఇది ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు. 2 లేదా 3 దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనము, ఇది ఇందులోకి వేసేసుకున్న తర్వాత 1 నిమిషము ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత మనము ముందుగానే పెట్టుకుంటున్నాం కదా, అవి ఉడికిన తర్వాత స్ట్రెయినర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ గ్రేవీలోకి 1 కప్పు కర్డ్ వేసుకోవాలి, పెరుగు. మనం ముందుగానే కొబ్బరి పాలను తీసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో మనం పసుపు, కారపొడి వాడట్లేదు కదా, మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తరువాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇది తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తరువాతనే మనము ఉడకపెట్టిన క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతా పీసెస్కి పట్టే విధంగా గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తరువాత కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడి చపాతీలోకి, రైస్లోకి ఎలా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం పసుపు, కారం వేయకుండా కూడా మనకి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.